రుణమాఫీపై రైతులను ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతోందని విమర్శించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. 19,000 కోట్ల రుణాలు రద్దు చేస్తామన్న ప్రభుత్వం బోగస్ పేరుతో 2,000 కోట్లు తగ్గించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం బోగస్ గా చెప్తున్న రైతుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవాలనేటువంటి ఒక భావన తప్ప బేసిక్ రైతుకు లబ్ధి చేకూర్చాలనేది లోపించింది. 19,000 కోట్లకి వెళ్ళి 17,000 కోట్లకు పట్టుకొచ్చారు. 2,000 కోట్లు మాయమైపోయింది. ఈ 17,000 కోట్లన్నా పూర్తి స్థాయిలో రుణం చెల్లించిందా బ్యాంకర్కు అని చెప్పంటే ఇవాళ విడుదల చేసింది ఎంత? 4,250 కోట్లు మాత్రమే. అంటే 25%, 25% తీసుకున్నటువంటి ఒక రుణం చెల్లించవలసిన అప్పు మొత్తంలో ప్రభుత్వం చెల్లించడానికి ముందుకు వస్తుందని చెప్పని చెప్తున్నారు. మిగిలిన 75% సంగతి ఏంది? ఇవాళ మీరు ఏ రైతు బోగస్ అని చెప్పని పేర్కొంటూ 2,000 కోట్లు రుణమాఫీని తగ్గిస్తున్నారో ఆ బోగస్ రైతుల వివరాలు మీరు వెబ్సైట్లో పెట్టండి అని చెప్పి అంటున్నా. నూతనంగా రైతుకు మీరు ఎంత అప్పు చెల్లిస్తే 25,000 అయితే 25,000 అప్పు పత్రం పెట్టుకోండి, 50 అయితే 50 పెట్టుకోండి. అంతేగాని ఏదైతుందో ఇవాళ ఆనాడు మీరు 25% చెల్లిస్తున్న ఇంకా 75% దానికి రైతుతో అప్పు పత్రం పెట్టించి మేము మొత్తం రుణమాఫీ చేసినామని చెప్పని పేర్కోవడం మాత్రమే. ఏదైతే ఇది రైతులను మోసం చేయడమే తప్ప అంతకంటే ఎక్కువ ఏమీ కాదు. దయచేసి ప్రకటనలకు పరిమితం కాకండి, ప్రకటనలకు పరిమితం కాకండి. 1B వెరిఫికేషన్ అనేది కేవలం ఏదైతుందో రైతాంగాన్ని ఇలా ప్రభుత్వంకి అందించే సహాయానికి దూరంగా ఉంచడం మాత్రమే తప్ప వేరే ఏమీ కాదు.